ఝాన్సీ మేడం నమస్తే. నేను జాఫర్ మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, చెప్పండి. ఎలా ఉందండి సార్ హెల్త్? సార్ హెల్త్, సత్యనారాయణ గారి హెల్త్ క్వైట్ నార్మల్గా ఉందండి అంతను. మార్నింగ్ మీటింగ్కి ఎండలోని వీళ్ళకి ఎక్కువ ఎండలు కూడా ఉండటం వల్ల నడిచి ఎండలో నా మీటింగ్కి అని అటెండ్ అయ్యారు కదా, దాంతో కొంచెం సన్ స్ట్రోక్ అయితే ఎఫెక్ట్ అయ్యి ఫ్యూ సెకండ్స్ డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు క్వైట్ నార్మల్గా ఉన్నారండి. డాక్టర్స్ కూడా అన్ని టెస్టులు అన్ని చేశారు, అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పారు. ఈజ్ ఆల్ రైట్ అండి. మార్నింగ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు చీపురుపల్లి దగ్గర కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు కదా, స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం వీక్నెస్ కనిపిస్తూ ఉంది ఆయన. అదే అంటే వాకింగ్ లోనే వెళ్ళారు కదా, కిలోమీటర్న్నర వెళ్ళారు. కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ దాని మీద ఎఫెక్ట్ అయ్యి ఉన్నారనుకో, వీక్ గా ఉండొచ్చు. అప్పుడే మాట్లాడినప్పుడే స్వెట్టింగ్ అది కూడా కనిపిస్తూ ఉంది కదా, దానివల్ల డిహైడ్రేషన్ వల్ల సన్ స్ట్రోక్ అయిందని, దానివల్ల ఎఫెక్ట్ అయింది అనేసి. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారండి, ఇంటికి వచ్చేసారా? ఇంటికి వచ్చారండి, నార్మల్గా ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, మీ ద్వారా మీరు మాట్లాడి వారి సమాచారం అడుగుతున్నారు. అలాగే అభిమానులు, అలాగే కార్యకర్తలు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. ఆయన 100% పర్ఫెక్ట్గా ఉన్నారని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ.